ప్రజలు తలుచుకున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందని, అదేవిధంగా గ్రామ సభల ద్వారా ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలవడం అసాధ్యమేమీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు జరగడం శుభ పరిణామమని పవన్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గ్రామ సభలో శుక్రవారం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లపైకి రావడానికి కూడా భయపడేవారు. పంచాయతీల నిధులను దారి మళ్లించిన పరిస్థితిని అప్పట్లో చూశాం. వైకాపా ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్రం అప్పులన్నీ తీర్చగలం. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విషయంతో ముందుకు వెళుతున్నామని పవన్ తెలిపారు. ఈ సమయంలో అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారని, సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందన్నారు. గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశాభివృద్ధిలో చాలా కీలకమని, ప్రజల అవసరాలన్నింటినీ తీర్చేందుకు ఈ గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయాలన్నారు. అధికారులు మొక్కుబడి తంతుగా గ్రామ సభలు నిర్వహించవద్దని సూచించారు. ప్రజలందరూ గ్రామ సభల్లో పాలు పంచుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు జరగడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వర్ణ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పల్లె ప్రగతికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో చర్చించి ముందుకు సాగుతామని పవన్ స్పష్టం చేశారు. నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజులందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం, సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం, నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం.